హాయ్ ఈరోజు వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. యు ఆర్ వేర్ ది యాక్షన్ ఇస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీకు ది మోస్ట్ మోడర్న్ ఫెసిలిటీస్ మరియు అన్పారలల్డ్ వే ఆఫ్ లైఫ్, అలాగే ఒక గొప్ప ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తుంది. తద్వారా మీలో ఉన్న బెస్ట్ బయటికి రావడానికి మీరు ఒక గ్రాడ్యుయేట్ అయినా లేదా క్లాస్ 10th పాస్ అయినా ఏదైనా ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీకోసం ఎగ్జైటింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ తీసుకొచ్చింది. మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జంప్ స్టార్ట్ చేసి మీకు మరియు మీ కుటుంబానికి ఒక సెక్యూర్ కెరియర్ ఇవ్వచ్చు. ఎవరైతే క్యాండిడేట్స్ ఇనిషియల్ సెలెక్షన్ ప్రొసీజర్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక రిగరస్ ట్రైనింగ్ రెజిమెన్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళని ఏదైనా ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆఫీసర్స్ లాగా కమిషన్ చేసి పోస్టింగ్ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏం బ్రాంచెస్ వస్తాయి అంటే ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచెస్. ఇప్పుడు మనం ప్రతి ఒక్క బ్రాంచ్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్లయింగ్ బ్రాంచ్. ఫైటర్ పైలట్స్, ట్రాన్స్పోర్ట్ పైలట్స్ మరియు హెలికాప్టర్ పైలట్స్. మీరు పీస్ ఇంకా వార్ సమయంలో వీటిల్లో ఏదో ఒక విభాగంలో పనిచేస్తారు. మీరు ఫ్లయింగ్ బ్రాంచ్లో ఒక గ్రాడ్యుయేట్ లాగా కూడా వెళ్ళొచ్చు త్రూ CDS ఎగ్జామ్ మెన్, AFCAT ఎగ్జామ్ మెన్ మరియు ఉమెన్, NCC స్పెషల్ ఎంట్రీ ఎగ్జామ్ మెన్. మీరు ఒకవేళ 10+2 చేస్తే NDA లేదా NA ఎగ్జామ్ క్వాలిఫై చేసి కూడా వీటిల్లోకి ప్రవేశం పొందొచ్చు. సెకండ్, టెక్నికల్ బ్రాంచ్. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి విభాగాలలో ప్రపంచంలోనే అధునాతనమైన పరికరాలతో పనిచేస్తారు. మీరు టెక్నికల్ విభాగంలోకి AFCAT లేదా యూనివర్సిటీ ఎంట్రన్స్ స్కీమ్ ఎగ్జామ్ రాసి ప్రవేశం పొందవచ్చు. థర్డ్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, మెటీరియాలజీ డిపార్ట్మెంట్స్, అలాగే హ్యూమన్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ మెయింటెనెన్స్, ఫండ్స్ మేనేజ్ చేయడం, ఇంటర్నల్ ఆడిటర్స్గా, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ లేదా ఫైట్ కంట్రోలర్స్లా వర్క్ చేస్తారు. మీరు AFCAT ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఈ బ్రాంచ్లోకి ప్రవేశం పొందొచ్చు. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకొని ఈ కింద మెన్షన్ చేయబడ్డ ఆపర్చునిటీస్తో మీరు IAFలో ఆఫీసర్ లాగా జాయిన్ అవ్వచ్చు. 10+2 తర్వాత, గ్రాడ్యుయేషన్ తర్వాత, ఇంజనీరింగ్ తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత. ముందుగా 10+2 తర్వాత యంగ్ బాయ్స్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే 10+2 సైన్స్ క్వాలిఫికేషన్, అందులో సబ్జెక్ట్స్ ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ ఉంటాయో వాళ్ళు పైలట్ ఆఫీసర్ లాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వచ్చు బై అపియరింగ్ ఫర్ ద నేషనల్ డిఫెన్స్ అకాడమీ అలాగే నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది UPSC ఆల్ మేజర్ సిటీస్ మన ఇండియాలో. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ ఇనిషియల్ ప్రొసీజర్లో షార్ట్ లిస్ట్ అయితే మీరు 2.5 years పాటు NDA ఖడక్స్వాలాలో ట్రైనింగ్ రొటీన్, అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ హైదరాబాద్లో 1.5 year పాటు స్పెషల్ పైలట్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మిమ్మల్ని ఆఫీసర్స్గా కమిషన్ చేసి పైలట్స్ లాగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో పోస్ట్ చేస్తారు. రెండవది, గ్రాడ్యుయేషన్ తర్వాత. ఈ రూట్ ద్వారా బోత్ మెన్ అండ్ ఉమెన్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ లాగా ఎంటర్ అవ్వచ్చు. ఇనిషియల్ సెలెక్షన్ ప్రొసీజర్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ సచ్ యాజ్ ది AFCAT ఎగ్జామ్ ఒక ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో రిగరస్ ట్రైనింగ్ రెజిమెన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళని ఆఫీసర్స్గా కమిషన్ చేసి తరువాత ఏదైనా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పోస్ట్ చేస్తారు. మూడవది, ఇంజనీరింగ్ తర్వాత. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పిలుస్తోంది ఎంథూజియాస్టిక్ మరియు కమిటెడ్ ఇంజనీర్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీంలో ఒక భాగం అవ్వమని. క్యాండిడేట్స్ ఎవరైతే ఇనిషియల్ సెలెక్షన్ ప్రొసీజర్లో షార్ట్ లిస్ట్ అవుతారో సచ్ యాజ్ ది AFCAT ఎగ్జామ్ మరియు CDS ఎగ్జామ్ వాళ్ళు ఏదైనా ఒక ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో రిగరస్ ట్రైనింగ్ రెజిమెన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళని ఆఫీసర్స్గా కమిషన్ చేస్తారు. తద్వారా వాళ్ళకి ఒక గ్లోరియస్ మరియు ఫుల్ఫిల్లింగ్ కెరియర్ ఏర్పడుతుంది. ఒక ఇంజనీర్ లాగా మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క రివార్డింగ్ అండ్ ఛాలెంజింగ్ కెరియర్లో అడుగు పెడతారు. మీరు యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ఎగ్జామ్ రాసి మీ ఫైనల్ లేదా ప్రీ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్లోనే టెక్నికల్ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్. మెన్ మరియు విమెన్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వారికి కూడా ఆపర్చునిటీస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ గ్రౌండ్ డ్యూటీ. మీరు AFCAT ఎగ్జామ్ రాసి కూడా ఈ సర్వీసెస్లో ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్మెన్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్మెన్ లాగా మీ జాబ్ వచ్చేసి అన్ని ఎయిర్ మరియు గ్రౌండ్ ఆపరేషన్స్ స్మూత్గా రన్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడం.
ఆపరేటింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి ఫిట్టింగ్ మిజైల్స్, ఎయిర్ బేస్లో అవుతున్న ప్రతి యాక్షన్లో మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు. అంతేకాదు మీరు మీ సపోర్ట్ వేరియస్ మిషన్స్కి కూడా అందిస్తారు. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీరు ఎయిర్ ఫోర్స్లో ఉన్న టెక్నికల్ ట్రేడ్స్ అలాగే నాన్ టెక్నికల్ ట్రేడ్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఏది ఏమైనా మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయినా సరే ఎయిర్ ఫోర్స్ మీకు ఎప్పుడూ ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది టు లెర్న్ అండ్ గ్రో టు న్యూ హైట్స్. ఎవరికైతే మెట్రికులేషన్ ఆర్ బిలో, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ పొజిషన్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆఫీసర్ అవ్వడానికి గల ఏజ్ లిమిట్ చూద్దాం. ఎయిర్మెన్ అవ్వడానికి గల ఏజ్ లిమిట్ చూద్దాం. వి హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాము. అండ్ మీకు ఆర్మీ, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్ నుంచి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ. జై హింద్.